హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే అరటికాయ కూర ఎలా వండుకోవాలో చూసేయండి. ఫ్రైగా అయితే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తాలింపులో వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత అయితే ఉల్లిపాయలు కట్ చేసేసి ఉంచుకుంటాం కదా ముందే. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. నాకైతే వీడియో తీయడానికి అయితే సపోర్టింగ్ మా అమ్మ అయితే లేదు, అంటే నేను ఒక్కదాన్నే తీసుకొని కూర వండాను. ఫ్రై అయితే ఎవరి సపోర్టు లేదు, నేనే వండుకున్నాను. నేనే వీడియో తీసుకొని నేనే వేసాను, అందుకే వీడియో మధ్యలో ఆపేసాను. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత చూస్తున్నారు కదా, వేగిన తర్వాత అరటికాయలు అయితే నేను కోసేసుకున్నాను. అరటికాయలు అలా వదిలేకండి, కోసేసి కలర్ నల్లగా అయిపోతే కోసేసి ఉంచేసుకుంటే కోసేసుకొని నీటిలో వేసుకోండి. ఉప్పు వేసుకుని అందులో కొంచెం కండ్రెక్క అయితే ఏగుతున్నాయి. పక్క నుంచి ఏగాక అరటికాయ అయితే వేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, వేసేసుకొని కొంచెం కలబెట్టి కొంచెంసేపు అలా ఎగనియండి. ఎగిన తర్వాత పసుపు వేసుకోండి. మీ అందరికీ మీరు ఏ ఊరో కామెంట్ చేయండి, ఎక్కడి దాకా వచ్చిందో వీడియో కామెంట్ చేయండి, మీ పేరు కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే కొంచెం కలపెట్టుకొని వేగింది కాదా, ఇప్పుడైతే పసుపు కొంచెం వేసేసుకొని మళ్ళీ కలపెట్టండి. గరిటె పెట్టి కలదీస్తారు కదా, కొంతసేపు అయితే మూత పెట్టాలి. చూస్తున్నారు కదా, కొంతసేపు కలబెట్టిన తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత అయితే ఏగుతుంది ఉండగా మధ్యలో తీసి కలపెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకోవాలి. అంటే బేగా వేసేసుకోకూడదు, కొంచెం టైం పడుతుంది కదా, అప్పుడే వేయకూడదు, ఏగలేదు కదా. ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ మూత తీసేసాను నేను, మూత పెట్టేసి వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, అందుకే మూత పెట్టడం చూపించలేదు. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచాను. తీసేసుకొని కూర కలపెట్టండి, లేదంటే మాడిపోతుంది అలా ఉంచితే. మళ్ళీ మూత పెట్టేసాను. మళ్ళీ మూత తీసాను. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసాను. తగినంత ఉప్పు వేసుకొని కలపెట్టండి. గరిటె పెట్టి బాగా కలిసినట్టుగా కలపెట్టండి. కలిసిన తర్వాతే అప్పుడు చూస్తున్నారు కదా, బాగా కలిసిన తర్వాత అయితే కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకోండి. కారం వేసుకొని కొంతసేపు వేగిన తర్వాత ఉంచేసుకున్నారంటే కూర అయిపోతుంది. నేనైతే కొంచెం లాంగ్ వీడియో కనీసం అయితే వీడియో అయితే తీసాను, 3 నిమిషాలున్నర. ఇంకా పచ్చిది కూడా వేసేసుకున్నాను కదా, కారం వేగినవి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్. ఈ కూర అయితే చాలా టేస్ట్ ఉంది. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా వండుకోండి. స్టవ్ కట్టేసాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టాటా.